సచివాలయంలో ప్రత్యేక గ్రామ సభ కొల్లూరు సర్పంచ్ సేవ్య నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణ, పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇంటింటి చెత్త సేకరణ, ప్రతి ఇంటి వద్ద పొడి చెత్త, తడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయాలని, గ్రామంలో ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలని, కంపోస్టు తయారీ ద్వారా తడి చెత్తను ఎరువుగా ఉపయోగించాలని, ప్రతి కుటుంబం పరిశుభ్రతకు బాధ్యత వహించాలని, గ్రామంలోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను గ్రామస్తులకు అప్పగించాలని, పచ్చదనం పెంచి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. గ్రామ సభలో చెప్పవలసిన ముగింపు సందేశం పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన నీటి సంరక్షణ కలిగిన ఆదర్శ గ్రామంగా మన గ్రామాన్ని తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. ప్రతి కుటుంబం గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ జయరాం నాయక్, పంచాయతీ సెక్రటరీ నరసింహులు, మండల మార్కెట్ మాజీ చైర్మన్ వి చందర్ నాయక్, బీజేపీ జిల్లా నాయకులు మేటి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ సునీత జగన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ యువజన అధ్యక్షులు వాసు యాదవ్, లంబ వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ నరసింహాచారి, టి నరేష్, కొండారెడ్డి, ఎన్డి సిద్దయ్య, బి జగన్, వార్డ్ మెంబర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 93వ ప్రణాళికలో భాగంగా ముగింపు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామసభలో భాగంగానే కొన్ని అంశాలు మన ఎజెండా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 2025 చర్చ, గ్రామ పంచాయతీలో పర్యావరణరహితమైన ఘన వ్యర్థాల నిర్వహణ. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో మమ్మల్ని తడి చెత్త, పొడి చెత్తనే సేకరించేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మమ్మల్ని గాజు అంటే మమ్మల్ని అసలు టీవీలు అయినా సరే మన ఈ రకరకాల గాజు సీసాలను సపరేట్ చేసేసి వాటిని నిర్వహణ చేసి సపరేట్గా అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మమ్మల్ని లేడీస్ వాడే డైపర్లు అయినా, పిల్లలు వాడే డైపర్లు అయినా అవి సపరేట్గా చేసేసి వాళ్ళని డంపింగ్ అంటారు. ఈ రెండు యాడింగ్ చేయడం జరిగింది. వాటర్ సమస్య అయితే వాటర్ మిషన్ అయితే వాటర్ అయితే కంప్లీట్ మనం ఇంతవరకు రోడ్లు అయితే వస్తలేదు. మన సింగిల్ పీస్ మోటార్లు, 3 పీస్ మోటార్లు వేయించి మన ట్యాంక్ ఎక్కించి వాటర్ అయితే పూర్తి ఇబ్బంది కాకుండా వస్తున్నాయి. ఏమైనా సమస్య ఉంటే మీరు ఈ విధంగా చేయాలని మీ గైడెన్స్ కూడా మాకు చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ, ఆ గైడెన్స్ ప్రకారము మనం చేసుకున్నాము, చేసి మన ఊరు డెవలప్ చేసుకున్నాము. ఇక ముఖ్యాంశాలు ఏమైనా ఉంటే మన ఎంపీ కూడా వస్తారు. వర్షాకాలం సంసిద్ధత, పారిశుద్ధ్యము, కాలువల పూడిక తీయడము, పొలంతలకు తొలగింపు, వీధి దీపాల నిర్వహణ కొరకు ఈ ఎజెండాంశం మొదటగా తీసుకోవడం జరిగింది. అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ జరగాలి. కాబట్టి వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన గ్రామ పంచాయతీలో బాధ్యత ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ చేస్తుంది. ప్రతి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయతీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ చెత్త సేకరణ చేసి డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా మురికి కాలువలు శుభ్రం చేయడము, వర్షాకాలం నీరు సాఫీగా వెళ్లేందుకు అన్ని మురికి కాలువలు ముందుగానే శుభ్రం చేయడం జరుగుతుంది. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించడం జరుగుతుంది. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం వల్ల దోమల వ్యాప్తి అరికట్టడం జరుగుతుంది. అదేవిధంగా పొదలు మరియు మొక్కల తొలగింపు, గ్రామంలోని రోడ్ల పక్కన కాలువలు, ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన పొదలను తొలగించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమలో భాగంగా ప్రగతి ప్రణాళిక
భాగంగా ఈరోజు ముగింపు సమావేశం గ్రామసభ సమావేశం ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామసభకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ గ్రామసభ యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే వర్షాకాలంలో మనం చేపట్టాల్సినటువంటి చర్యల గురించి, అట్లనే వ్యవసాయదారులు ఈ సీజన్లో పంట మార్పిడి చేసుకోవాలనే విషయం తెలియపరచడానికి, అదేవిధంగా ఈ కరెంటు అంటే విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా డ్యామేజ్ కావడము వాటిని మనం రెక్టిఫై చేసుకోవడము, తర్వాత ఈ శానిటేషన్లో భాగంగా మురికి కాలువలు ఎక్కడైనా పేరుకుపోవడం వాటిని క్లీన్ చేసుకోవడము, తర్వాత ఎక్కడైనా లో లాగిన ఏరియాలో వాటర్ నిలిచిపోతే వాటిని అక్కడ నిలిచిపోకుండా మనం చర్యలు తీసుకోవడము, ఇలాంటి కార్యాచరణకు మనం ముందస్తుగా ఈ గ్రామ సభ ద్వారా చర్చించుకొని వాటిని పరిశీలించుకోవడానికి ఈ గ్రామ సభ యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ గ్రామ సభకు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన గ్రామ సభ. అంటే ఇది ముగింపు సభ అంటే మొత్తం కంప్లీట్గా ముగింపు కాదు, ఈ 99 రోజుల్లో ఇది ముగింపు సభ. ఈ రాబోయే రోజుల్లో ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి, మన గ్రామ సభ పెట్టుకుంటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏవైనా రైతులు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వరి నాటుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. అది కాకుండా వాణిజ్య పంటలు వేసుకోవాలనేది ప్రభుత్వం సూచిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితి ఏర్పడే పరిస్థితిలో ఉన్నది కనుక వాణిజ్య పంటలు అంటే ఆర్డరీ పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపాలని చెప్పేసి రైతులు ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి ఈ గ్రామసభ ద్వారా తెలియవస్తున్నాము. అట్లనే ఇప్పుడు వచ్చే రోజుల్లో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని కార్యాచరణ అంటే కావాల్సినటువంటి జాగ్రత్త అన్నీ కూడా గ్రామ పంచాయతీ, తర్వాత వైద్య సిబ్బంది, తర్వాత ఉన్నటువంటి ప్రజలు కూడా అందరికీ సహకరించి ఆ దిశగా ప్రయాణించాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2026 ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2026 అనుసరించి మనం గతంలో 2 రకాల చెత్త మాత్రమే మనం సేకరించే వాళ్ళము. ఒకటి తడి చెత్త, పొడి చెత్త, ఇది అందరికీ తెలిసిన విషయం. వాటి అదనంగా ఇప్పుడు 4 రకాల చెత్తను సేకరించాలని సుప్రీంకోర్టు రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే తడి చెత్త, పొడి చెత్తతో పాటుగా స్త్రీలు లేడీస్ వాడే ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి న్యాపిన్స్, తర్వాత గాజు ముక్కలు, తర్వాత వాడి పాడేసినటువంటి ఏదైనా సిరింజ్ అంటే ఇంజెక్షన్స్, తర్వాత ఏదైతే ఎక్స్పైర్ అయినటువంటి మందు సీసాలు, అలాంటివన్నీ కూడా ఈ 4 డబ్బాల సపరేట్ వేసి చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు అవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం ద్వారా మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో ఈ చట్టాన్ని అందరూ ఆచరించాల్సిందే, అందరూ ఫాలో కావాల్సిందే. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని మేము అనుసరిస్తామని చెప్పేసి మనము గతంలో ఒక 15 రోజుల క్రితం గ్రామసభ ద్వారా మనం తీర్మానం చేసి పంపించేసినట్టు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఒప్పుకున్నట్లే ఇది ఖచ్చితంగా మేము ఫాలో అవుతామని. అంటే ఒక అధికారులు కాకుండా, ఒక ప్రజాప్రతినిధులు కాకుండా ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని మేము అందరూ కూడా పూజ తప్పకుండా పాటిస్తామని చెప్పేసి మనము ఆల్రెడీ దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఆల్రెడీ గతంలో గ్రామసభలో చెప్పి ఉంటారు మీకు. దీంట్లో ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గాజు ముక్కలు ఎక్కడ ఉండొద్దు. ఒకవేళ ఉన్నా మీరు ఏం చేయాలంటే ఎట్లా మీరు ఆల్రెడీ తడి చెత్త, పొడి చెత్త సపరేట్ వేరు చేసి రెడీ పెడుతున్నారు కాబట్టి దాంతోపాటు ఈ గాజు ముక్కలు కానీ ఇవన్నీ సపరేట్ ఒక కవర్లు వేయాలి. అట్లనే లేడీస్ వాడే న్యాపిన్స్ ఏవైతే ఉన్నాయో శానిటేషన్ న్యాపిన్స్, తర్వాత అట్లనే ఈ చిన్నపిల్లలకు వాడే డైపర్స్ ఇవన్నీ కూడా సపరేట్గా మూడో డబ్బాలో రెడీ చేసి పెట్టాలి. అవి ఎత్తి పెట్టి అవి కాల్ చేసేయాలన్నమాట. అవి అన్ని చెత్తలతో పాటు వాటిని సపరేట్ పెట్టాలి. వాటిని కలపడానికి లేదు. వాటి వల్ల చాలా సమస్యలు మనకు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అట్లనే ఈ గాజు ముక్కలు ఏంటంటే ఏదైనా ఆహార పదార్థం లేదా చెత్తలు వేస్తే ఈ జంతువులు ఏం చేస్తాయంటే పశువులు అవి తినేసి వాటి వల్ల ఎన్నో పశువులు చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీన్ని అనుసరించి మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో ఫీల్ చేయడం జరిగింది అన్నమాట. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ తడి చెత్త, పొడి చెత్త కాకుండా ఇంకా 2 రకాల చెత్త కూడా సేకరించాలి, వాటిని సపరేట్ చేయాలి.
వాటి సపరేట్గా ఏదైతే మూడో రకం చెత్తను ఖచ్చితంగా వాటిని కాల్చేసేయాలని చెప్పేసి చట్టం చేయడం జరిగింది. అంటే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే మనం ఆల్రెడీ తడి చెత్త పొడి చెత్తను అని ఆల్రెడీ మనం సేకరిస్తున్నాము. వాటితో పాటు ఇప్పుడు 2 రకాల చెత్తలు మనం సేకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రామ సభలో ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం కాబట్టి ఇది మీకు చెప్తున్నాము. దీన్ని అవగాహన చేసుకోవాలి. ప్రతి పౌరులు, ప్రతి ఓటర్స్, ప్రతి పౌరులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అధికారులు కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ అందరూ అర్థం చేసుకొని ఈ దిశగా మనం ప్రయాణించాలని చెప్పేసి ప్రభుత్వం పదే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాము. అట్లనే పెట్టుకొని ఆన్ ఆఫ్ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆన్ ఆఫ్ పెట్టుకోకుండా నీళ్ళు పోతూ ఉంటుంది, కానీ ఎవరు పట్టించుకోరు. వాటర్ అనేది అందరి హక్కు. వాటర్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఈ వాటర్ సప్లై చేస్తున్నాము. మిషన్ భగీరథ ఎక్కడైతే షార్ట్ ఫాల్ ఉన్నదో అక్కడ మనము స్థానికంగా ఏదైతే ఓన్ సోర్స్ ఉన్నాయో ఓన్ సోర్స్ ద్వారా కూడా మనం వాటర్ ఇస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా కొల్లూరులో ఓన్ సోర్స్ ద్వారా వాటర్ ఎక్కువగా మనం సప్లై చేస్తున్నాము. ఎందుకంటే ఇది అన్ని టైలెంట్ విలేజెస్ కాబట్టి కొంత వాటర్ రావడంలో కొంత ఇబ్బంది ఉంది. వాటిని కూడా మనం గ్రామ పంచాయతీ ద్వారా అధిగమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటివరకైతే మన గ్రామ పంచాయతీ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ఇది కంటిన్యూస్గా ఇదే బాధ్యతతోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లనే రేపు మొక్కల నాట్లకు ప్రతి సంవత్సరం మనం మొక్కలు నాటుతున్నాము, కానీ వాటిని మనం కంప్లీట్గా నాటేసిన తర్వాత వాళ్ళు వదిలేస్తున్నాం. అది కాకుండా నాటిన ప్రతి మొక్కలు మనం సంరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఎందుకంటే గ్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్, పచ్చదనం అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చదనం లేకుంటే మన ఉనికి ఉండదు, మనిషికి ఉనికే ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు కూడా ఆల్రెడీ ఎన్నో చూస్తూ ఉంటారు. ఎక్కడైతే పచ్చదనం లేకుండా అక్కడ అంత క్షామం ఏర్పడి వర్షాభావ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే మీకు చెట్లు ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే అడవి ప్రాంతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వర్షాలు బాగా వస్తాయి, మనకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కనుక ఈ పచ్చదనము పరిశుభ్రత, పచ్చదనం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే మనం అందరం కూడా మానవుడు సంఘజీవి అన్నారు. అంటే సంఘజీవి అంటే సంఘంతో కూడుకున్నాం కాబట్టి మనం చేసే కార్యక్రమాలు అయితే, మనం చేసే యాక్టివిటీ అయితే ఇతరులకు ఇబ్బంది కాకుండా అందరికీ ఇలాంటి ఇబ్బంది హాని కలగకుండా మనము జీవించాల్సిన బాధ్యత ఉన్నది. అంటే మనకు ఎంతసేపు మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం కానీ తప్ప ఈ బాధ్యతల గురించి మాట్లాడాలి. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఇచ్చింది, ప్లస్ బాధ్యతలు కూడా ఇచ్చింది. ఎంతసేపు మనం ఏం చేస్తామంటే హక్కుల గురించే మాట్లాడతాం, కానీ మనకు కొన్ని ప్రాథమిక సూత్రాలు బాధ్యత కూడా ఇవ్వండి.